తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం హీటెక్కిస్తోంది. మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్ కు చేరుకుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతుంది? ఉగాదిలోపు ఆ నేతలకు తీపి కబురు అందనుందా? జాతీయ నాయకత్వం అసలు ఏం ఆలోచన చేస్తోంది? ఎవరెవరికి మినిస్టర్ పదవులు రానున్నాయి? ఎవరెవరికి పెండింగ్లో పడతాయి అనే చర్చ జోరుగా నడుస్తోంది. కేబినెట్ విస్తరణలో తొలి ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఇక పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం కూడా తెరపైకి రాని వచ్చింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రాన్ని ప్రయోగించారు. ఇక మైనార్టీ కోటా నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ లంబాడ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజ్ వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది టాక్. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదురుపడ్డారు. వీరిద్దరి మధ్య సరదాగా సంభాషణ కొనసాగింది. ఒకరిపై మరొకరు చెలోక్తులు విసురుకున్నారు. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అంటూ పలకరించారు మల్లారెడ్డి. దీనికి వివేక్ వెంకటస్వామి థ్యాంక్స్ మల్లన్న అంటూ ఎదురు పలకరించారు. అనంతరం మల్లారెడ్డి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తోంది అని అన్నారు. దీనికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మల్లారెడ్డిదే కదా హవా నడిచింది అంటూ ఎమ్మెల్యే వివేక్ కూడా సమాధానమిచ్చారు. దీనికి మల్లారెడ్డి తాము అధికారం కోల్పోయాం, మాదేమీ లేదు అంటూ రిప్లై ఇచ్చారు. ఇక చిట్చాట్లో ఎమ్మెల్యే రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. హోంమంత్రి పదవి అంటే ఇష్టమని రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాట చెప్పారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఈవెంట్ అయిన ఫార్ములా ఈ కార్ రేస్ను ఆ ఈవెంట్ను ఎందుకు రద్దు చేశారని అడిగారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు కేటీఆర్. కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు, ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క? కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? టెస్లా అనే ఒక కంపెనీ, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష, భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం, తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారని అడుగు. కొత్త మద్యం పాలసీ, బెల్ట్ షాపుల నిర్వహణపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి వేముల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్త మద్యం పాలసీని వెంటనే విత్డ్రా చేసుకోవాలని వేముల కోరారు. వేములకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే అడ్డగోలుగా ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు జరిపారని ఫైర్ అయ్యారు. బెల్ట్ షాపులపై వారు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటూ సెటైర్ వేశారు శ్రీధర్ బాబు. కొత్త బ్రాండ్లు,
కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్నాను అధ్యక్ష. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాం. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ హయాంలో ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడుతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు, తులం బంగారం, స్కూటీల హామీల అమలు చేయాలంటూ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై సభలో స్పీకర్ మాట్లాడిన తీరుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు. పద్దులపై చర్చ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉంటే తనకే వినిపించడం లేదు, వాళ్ళకెలా నచ్చుతుంది అంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. అయితే ప్రజా సమస్యలనే అసెంబ్లీలో ప్రస్తావించారన్నారు సునీత లక్ష్మారెడ్డి. స్పీకర్ వ్యాఖ్యలను చాలా బాధగా తీసుకున్నానన్నారు. సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ ప్రసాద్ వివరణిచ్చారు. మహిళలంటే తనకు గౌరవం ఉందని అన్నారు. సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. బాధపడి ఉంటే వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటా అన్నారు స్పీకర్. గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. అధ్యక్ష, మీరు మా సభాపతి అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష. అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో, మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివియేట్ కాలేదు అధ్యక్ష. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్టే చెప్పడం జరిగింది అధ్యక్ష. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష. రాత్రి 8 గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా, మా సభ్యులు మేమందరం కూడా ఒక 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే, మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ని పిలిచి మాట్లాడినటువంటి మీరే, ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని, మంత్రిగా పనిచేసినాను, నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది. ఎవరు మాట్లాడుతున్నారు? మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకేం వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితలేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటారు.
కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్ కు రైతులను మోసం చేయటం ఒక లెక్క అంటూ మండిపడ్డారు. రైతులతో వడ్డీలు కట్టించి రుణాలు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలెక్కడా లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్లు. అంటే ఈ ప్రభుత్వంలో 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పినరో అసలు 7వ గ్యారంటీ లేకుండా పోయింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు అనుమతులు ఇబ్బంది పెడుతున్నారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కి వస్తే పోలీసులతోని సొమ్మసిల్లిపోయేటట్టు కొట్టిపిస్తున్నారు. మొన్నటిదాకా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసిండ్రు. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మొదటి రోజే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నేను ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ విసిరిన మీ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ఇవాళ అనేక మంది 2 లక్షల లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 1 లక్ష లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడమో లెక్కనా అని నేను అంటాను. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో పంచాయతీ మొదలైంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్కే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలి అంటూ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఫ్లెక్సీలు వెలిశాయి. రాజు యాదవ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. గడిచిన 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన రాజు యాదవే సరైన నాయకుడు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఏప్రిల్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. పిటిషనర్ల తరపు వాదనలు పూర్తయ్యాయి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్ సుందరం తన వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది. అంతకుముందు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే పదవీకాలం పూర్తయ్యే వరకు కాదు కదా అంటూ ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని అన్నారు. మొదటి ఫిర్యాదు తర్వాత ఎమ్మెల్యేలకు నోటీస్ కూడా ఇవ్వలేదని, నిర్ణయం తీసుకోవడానికి తగిన టైం ఉండాలి కదా అన్నారు. ఇక కౌంటర్ దాఖలకు ప్రతివాదులు మరింత సమయాన్ని కోరారు. దీంతో ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ధర్మాసనం సూచించింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా దానం కొనసాగుతున్నారని అడ్వకేట్ శేషాద్రి నాయుడు, సుందరం న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. కనీసం స్పీకర్ నోటీస్ కూడా ఇవ్వలేదని, స్పీకర్ తమ ఫిర్యాదుపై కనీసం స్పందించలేదని అన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించామని, ఎమ్మెల్యేలపై విచారణకు 4 వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించినట్టు సుప్రీంకోర్టుకు విన్నవించారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కౌంటర్ దాఖలు చేశారు. దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను తిరస్కరించాలని కోరారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు అనడానికి ఆధారాలు లేవని, స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 30 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని కౌంటర్ పిటిషన్లు చెప్పుకొచ్చారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనర్హత కేసులో స్పీకర్ చట్టాన్ని పాటిస్తున్నారని, స్పీకర్పై చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని అన్నారు. ఏప్రిల్ 2న జరగనున్న విచారణలో ప్రతివాదుల వాదనలు విన్నాక కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కూటమి అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్టుగా సమాచారం. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని పార్లమెంట్లో ఆరోపించారు లావు శ్రీకృష్ణదేవరాయలు. 2000 కోట్ల రూపాయల మద్యం డబ్బు దుబాయ్కి తరలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను లావు శ్రీకృష్ణదేవరాయలు కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్లో అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి తమకు మద్దతిచ్చారన్నారు. కొందరు అభివృద్ధి చేస్తే మరికొంతమంది నాశనం చేస్తారు అంటూ విమర్శించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునః నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందించాలన్నారు. Government is a facilitator. Collectors are facilitators. Zero poverty phase 1. ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్లో పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇట్ టర్న్ అరౌండ్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, 1 family, 1 entrepreneur, 1 lakh entrepreneurs 1 year from Dakra and Dakuwa. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడబోరని అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లోక్సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పార్లమెంట్ను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. They all talk about the big budgeted movies of Andhra Pradesh. You talk about Bahubali, you talk about RRR, you talk about Pushpa. They all collected 1,700 crores, 1,800 crores, 2,000 crores. Huge amounts they have collected. But ma'am, I want to put across a story in this house which has much more value, much more collections that have happened within the last 5 years in the state of Andhra Pradesh, ma'am. This you must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా 2019 నుంచి 24 దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఏం తప్పులు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నిలదీయలేదు? 2019-24కి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా 2024 నుంచి 25 వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్? అదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్? ఏదో ఆ రోజుదా? కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్ పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ అయింది. పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది. కడపలో మొత్తం 50 డివిజన్లున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 49 డివిజన్లను సొంతం చేసుకుంది. దీంతో సురేష్ బాబును మేయర్గా ఎన్నుకున్నారు. అయితే కడప కార్పొరేషన్లో పలు కాంట్రాక్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సురేష్ బాబు అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణ పూర్తి కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు ఇచ్చింది.
టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే అని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు బొత్స సత్యనారాయణ. వ్యవసాయం అంటే దండగా అన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని, కడపలో అరటి తోటలు గాలికి నేలకొరిగాయి, పండిన పంటకు గిట్టుబాటు ధర రావటం లేదని అన్నారు. చెరుకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చూడదాం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏం లే, ఇస్తాం అత్యాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన 200 రూపాయలది సుమారు 3 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్వుంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వంశీతో పాటు మరో 4గురికి కూడా రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియనుండటంతో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానంలో వంశీ రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాబిన్హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. వార్నర్తో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవాయానంటే ఆడినాడు, మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్. I love David Warner. I love his cricket. David Warner love our films, love our acting. So మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టున్నట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. స్టాండప్ షో కమెడియన్ కునాల్ కమ్రా తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తొలిసారి స్పందించారు. కునాల్ సెటైర్ను తాను అర్థం చేసుకోగలనని, కానీ దేనికైనా ఒక పరిమితి ఉంటుందని అన్నారు. కునాల్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒకరి తరపున సుపారీ తీసుకుని వేరే వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోందన్నారు షిండే. అవతల వ్యక్తులు కూడా ఒక పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంటుందని, అలా కాకుంటే ప్రతి యాక్షన్కు ఓ రియాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. సినీ నటి బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రన్యారావు కేసులో సంచలనంగా మారుతున్నాయి. బంగారం కొనుగోలుకు హవాలా మార్గాల్లో డబ్బును బదిలీ చేసినట్టుగా అంగీకరించింది ఆమె. ఈ విషయాన్ని ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వెల్లడించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ న్యాయవాది మధురావు ఈ వాదనను వినిపించారు. అనధికార మార్గాల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా అంగీకరించినట్టు ఆయన కోర్టులో వాదించారు. ఈ విషయంపై న్యాయ విచారణ ప్రారంభించాలని అధికారులు సెక్షన్ 108 క్రింద నోటీసులు జారీ చేశారు. ఈ విచారణ న్యాయ విచారణలో భాగమని, పోలీసుల విచారణ కాదని అధికారులు స్పష్టం చేశారు. గోల్డ్ కార్డ్ అమ్మకాలతో అమెరికా రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో 1000 గోల్డ్ కార్డ్స్ అమ్మకం జరిపింది. 24 గంటల్లో 42,802 కోట్ల అమెరికా ఖజానాకు జమ అయింది. ట్రంప్ ఐడియాతో వరల్డ్ అంతా కూడా బిత్తరపోయింది. ఒక్క గోల్డ్ కార్డు ఖరీదు మన రూపాయల్లో 42,80,00,000 కాగా అమెరికా వాణిజ్య మంత్రి హవర్డ్ లుత్నిక్ గోల్డ్ కార్డ్స్ పై ప్రకటన చేశారు. ఇక మరో 2 వారాల్లో అధికారికంగా గోల్డ్ వీసాల అమ్మకం జరగనుందని తెలుస్తోంది. ఇక యుఎస్ పౌరుడైతే ఇక ప్రపంచవ్యాప్తంగా పన్నులు కట్టక్కర్లేదని అమెరికా వాణిజ్య మంత్రి చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్స్ పాజిటివ్గానే ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. చివరకు ఫ్లాట్గానే ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 78,017 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 23,668 పాయింట్ల వద్ద స్థిరపడింది.